హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపై శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటారు, కొత్త పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. పెంపే కాకుండా మరి పెంచడం కూడా జరగట్లేదు, కొత్త పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అనేసి చాలామంది అయితే పాత పెన్షన్లు కూడా సరిగ్గా టైంలో ఇవ్వట్లేదు అనేసి కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లారిటీగా అయితే తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తే మీకు క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్, నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, డయాలసిస్ వారికి కూడా 4,000 అంటే ప్రతి ఒక్కరికి వేస్తున్నారు. అయితే ఇప్పుడు వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయింది, ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయింది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్యాబినెట్ మీటింగ్, అసెంబ్లీలో అయితే ఇప్పుడైతే అస్సలు ఏమీ పెంపు విషయంలో అయితే చెప్పలేదు, ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు సీఎం గారు. రైతు భరోసా, కొత్త రేషన్లు కాదు, ఇంద్రమ్మ ఇల్లు ఇలాంటి వాటికి మాత్రమే అప్డేట్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అయితే మీకు వెరిఫికేషన్ అయితే లేట్ అవుతుందండి. ఇప్పుడు ఇప్పుడు డబుల్ పెన్షన్స్ తీసుకున్న వారికి రద్దు చేస్తున్నారు, 4 వీలర్ కారు ఉన్న వారికి రద్దు చేస్తున్నారు, 3 ఎకరాల పంట పొలం ఉన్న, 7 ఎకరాల బీడు భూమున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులకు రద్దు చేస్తున్నారండి. ఇలా అలాగే సదరము, ఆధారు, రేషన్ కూడా ఫేక్ చూపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా రద్దు చేస్తున్నారు. ఇలా వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయిందని చెప్పడం జరిగింది. అలాగే అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.